క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన పలువురు క్రీడాకారులకు కేంద్రం నిన్న అర్జున అవార్డులను ప్రకటించింది. అథ్లెటిక్స్ విభాగంలో విశాఖకు చెందిన ఎర్రాజీ జ్యోతి అర్జున అవార్డుకు ఎంపికైంది. దాంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతో శ్రమించి ఒలింపిక్ క్రీడల్లో సత్తా చాటిందని కేంద్రం అర్జున అవార్డుకు ఎంపిక చేయడంతో జ్యోతి కష్టానికి ఫలితం దక్కింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు జ్యోతి తల్లి. ఈ నెల 17న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకోవడానికి జ్యోతితో కలిసి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఇక విశాఖలో జ్యోతి ఉంటున్న ఇల్లు ఎలా ఉంది, అర్జున అవార్డుకి ఎంపిక కావడంపై ఆమె కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అనే దానికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఎర్రాజీ జ్యోతికి సంబంధించిన ఇల్లు ఇది. ఇక్కడ నుంచే ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఒలింపిక్ స్థాయికి వెళ్ళి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అర్జున అవార్డుకి ఉంది. కేవలం 40 గజాల స్థలంలోనే ఈ ఇంటి నిర్మాణం. తండ్రి సెక్యూరిటీ గార్డు, తల్లి గృహిణి. కంగ్రాచులేషన్స్ అమ్మా, ఫస్ట్ మీ పాప అర్జున అవార్డుకి ఎంపికైంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలాగనిపిస్తుంది అంటే రాత్రి మాకు తెలియదండి. టీవీ వార్తలు ఎక్కువ చూస్తుంటాం టీవీలోనే. వార్తల్లో చెప్పగానే మరి మాకు ఎంతో సంతోషం అనిపించింది. మా పాప ఎంతో కష్టపడి తను ఏంటంటే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. చెట్టప్పుడు కానీ తన చదువుతును, ఓ పక్కన చదువుతును, ప్రాక్టీస్ చేస్తును, అలాగే అంచెలంచెలుగా వెళ్ళి ఇప్పుడు ఏది దేశం అర్జున అవార్డు వచ్చిందనేసి మాకు ఆలకించగానే తల్లిదండ్రి మా ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా రాత్రి వచ్చి కంగ్రాచులేషన్ చెప్పారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే ఈ స్థాయికి ఒలింపిక్ స్థాయికి వెళ్ళి ఇప్పుడు అర్జున అవార్డుకి ఎంపిక ఈ స్థాయికి ఎలా జరగగలిగిందమ్మా, ఏమంటారు మీరు? తను వెళ్ళిందంటే చిన్నప్పుడు కాండి తను ఏంటంటే ఏదో అప్పుడు పాకల్లో ఉండేవారు అండి. ప్రభుత్వం అప్పుడు స్క్రీమ్లు ఇస్తారు చేస్తామని చాలా కష్టాలు పడ్డామండి. ఎందుకంటే కొండ మీద ఉండడం, రాళ్ళు వచ్చి పడిపోవడం, చాలా కష్టాలు పడేవారు. పిల్ల కూడా చూసేది ఇంట్లో ఉండడం, అమ్మ వర్షం నీరు వచ్చేస్తుంది ఇలాగ అలా బాధపడితే నన్ను ఏదైనా కొంచెం ఏదైనా జాబ్ చేస్తాను. చిన్నప్పుడు తనకు చురుగ్గా ఉండేదండి. పాప ఏంటంటే చురుగ్గా ఉండేది. తనకేంటంటే మనం చెప్పవలసిందల్లా తను చెప్పేదండి. ఇది ఏదానికైనా సరే, అమ్మ నాకు ఇప్పుడు స్పోర్ట్స్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, నన్ను చదువుతున్నా స్కూల్లో చెప్తున్నారు, పోర్టి స్కూల్లో నా గేమ్స్ చెప్తున్నారు. అంటే ఇట మా ఆడపిల్ల చదువుకుంటే రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది కదా అని మేమంటే తను ఏంటంటే అమ్మ నేను చదువుకుంటున్నాను, యువతల గేమ్స్ కూడా చేస్తానమ్మా, సార్లు చెప్తున్నారు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉందమ్మా చేస్తానని తను చిన్నప్పుడు కానీ అలాగా ప్రాక్టీస్ చేస్తున్నాను, అలాగే అంచెలంచెలు మెడలు కొడుతున్నాను. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందంటే తన కష్టార్జనతోటేనండి. తన ఇప్పుడంటే తన మనసులోని ఏ మైండ్ పెట్టుకుందో తెలియదు. మనకి ఎప్పటికైనా స్పోర్ట్స్ కోర్ట్స్లో నాకు జాబ్ వస్తుంది, మా అమ్మ నాన్న బాగా చూసుకుంటాను అని తనకు మనసులో ఒకటి ఉండిపోయిందండి. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకోబోతుంది. అందుకుంటుందంటే ఈ రోజు మరి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. కళ్ళలో క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఆనంద బాష్పాలు ఉన్నాయి. అవును ఉన్నాయండి, ఉన్నా సరే తన కష్టం అంతా ఇంకా ఏడ్చిన రోజులని పోయావండి. ఎందుకంటే చాలా బాధపడేదాన్ని. ఎందుకమ్మా ఇంత అవసరం పడిపోయి కాలు ఇరిగిపోయి ఎన్నోసార్లు హైదరాబాద్లో ఉంటాడు, 1 నెల రోజులు బెడ్ రెస్ట్ చేసుకుని ఆ రోజైనా ఇంటికి వచ్చేది కాదండి. ఎందుకంటే మానిపించేస్తామేమో, ఈ దెబ్బ చూసి మా అమ్మాయిలు మానిపించేస్తారేమని వచ్చేది కాదు, ఇంటికి వచ్చేది కాదు. అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఎవరితోనైనా ఎటువంటి సహకారం కోరుకున్నారు? మీరు చూస్తే చాలా చిన్న ఇల్లు, ఇంత చిన్న ఇల్లు నుంచి పాక నుంచి ఇప్పుడు చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఎటువంటి సహకారం కావాలని మీరు కోరుకున్నారు మీ తరఫు నుంచి? ఆల్రెడీ చెప్పింది, నిన్న ఆల్రెడీ కాల్ చేసింది జ్యోతి. కాల్ చేసి ఆల్రెడీ 17th అవార్డు అందుకోవాల్సి వస్తుంది, ఆ టైంలోని ఫ్యామిలీ అంతా రమ్మన్నారు, టికెట్స్ బుక్ చేస్తారు అని నేను కాల్ చేసి చెప్పింది. 17 వెళ్ళడానికి రెడీగా ఉండండి అని చెప్పి నిన్న కాల్ చేసింది. మాకు నిన్న మధ్యాహ్నం తెలిసింది. ఆల్రెడీ తెలియగానే తనకు కాల్ చేసాం, కాకపోతే అవుట్ ఆఫ్లో ఉండడం వల్ల కాల్ రీచ్ అవ్వలేదు. నైట్ కాల్ చేసి ఇలా చెప్పింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డుకు ఎంపిక అవడం పట్ల ఆ తల్లి, ఆ సోదరుడు, ఆ తండ్రి, ఆ కుటుంబ సభ్యులంతా ఆనంద బాష్పాలతో ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. మరిన్ని ఉన్నత శిఖరాలు జ్యోతి అధిరోహించి మరిన్ని అవార్డులు, మరిన్ని మెడల్ సాధించాలని మనము మనసారా కోరుకుందాం. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.